మిట్టపల్లి గ్రామంలో సర్వనాశనం చేసేసాడు దాన్ని. ఏదో యువకుడు సతీష్ అని చెప్పి మీరు ఒక వీడియో కూడా పెట్టారు, ఏందన్నారు ఆ ఇష్యూ ఏంది అసలు? సూడా పరిధిలోకి వస్తుంది అది. మెరుపుగుట్ట అని ఉంటుంది అక్కడ. ఓకే. మెరుపుగుట్ట నరసింహస్వామి గుడి ఉంటుంది. దాదాపు 1500 ట్రిప్పుల మట్టి కొట్టేసారు. కొట్టేస్తుండు అని చెప్పేందుకు పిల్లగాన్ని హత్య చేసే ప్రయత్నం చేశారు. ఓకే. దాన్ని అడుగున్నాను నేనే. దెబ్బ కాంప్రమైజ్కి వచ్చారు వాళ్ళందరూ. అక్కడ కేసు పెడితే 3 టౌన్లో సిఐ ఆ కేసుని పిటి కేసుగా డిస్పోజ్ చేసిండు. అసలు 3 టౌన్ పెట్టిందే సూడా పరిధిలో జరిగే అన్యాయాలకి వత్తాసు పలకడానికి. కొన్ని మీరు అబద్ధం అయితే స్టేట్లో సంచలనం అండి అది. హరీష్ రావు ఆస్తులన్నీ సూడాలనే ఉన్నాయి. వీళ్ళందరూ ఊరంతా ఎత్తుకుతున్నారు కానీ నాకు తెలిసి ఏడు ఆ సూడాలో ఈయన బినామీలు ఉన్నారు. ఆ సూడాలనే ఎవ్రీథింగ్ ఉన్నది. సూడా చుట్టుముట్టే హరీష్ రావు ఆస్తులు ఉంటాయి, కొన్ని 1000 కోట్లు ఉంటాయి. ఆధారాలు ఉన్నాయా మీ దగ్గర? ఆధారాలు ఏందండి, సాక్ష్యాలు, సజీవ సాక్ష్యాలు. బతికే ఉన్నారు పబ్లిక్. ఎవడో ఒకడు మా కోసం వస్తాడు కదా గొంతు ఇప్పడానికి వెయిట్ చేస్తే పోయినా నేను పోతావే ఆ పానమని ఉన్నారు అక్కడ సజీవ సాక్ష్యాలు. చాలా వీడి పైసా ఊరు మొత్తం కొల్లగొట్టి, ఆ సూడాన్ మొత్తం కొల్లగొట్టి 1000 కోట్ల రూపాయలు దండుకున్నారు. ఇవాళ నేను ప్రశ్నిస్తున్నా వాళ్ళని. నేను నిలబడ్డా అక్కడ, అండగా నిలబడ్డా. పోయింది పానం అని చెప్పిన వాళ్ళకి, మీకోసం నిలబడతా అని. ప్రాణం పోతుందా? కొట్లాడితే పోతుంది, కొట్లాడితే పోతుంది. అట్లా ఎంతమంది పోయింది సిద్దిపేటలో? లెక్కలేవు. కనిపించారని చాలా మంది చెప్తారు. అవునా? చాలా మంది చెప్తారు. ఏమో ఫ్యూచర్లో నాదే పోతుంది కావచ్చు. అప్పుడు ఒకటి టెలికాస్ట్ చేయలేదు. అట్లేం లేదు, అట్లా మాట్లాడ. చక్రధర్కి ఏం భయం ఏం లేదు. వాడు ఎప్పుడూ చంపిండాను మార్కెట్లో. ఇప్పుడు పెద్ద చంపేది ఏం లేదు, నా మీద పెద్ద నిందలేసేది ఏం లేదు. నన్ను మానసికంగా ఎంత చంపొద్దో వాడు చంపిండు, మరి రాజకీయంగా చంపుతా. మీరు అనుకున్నారా అన్న ఇంత బీఆర్ఎస్ ఇంత చిన్న 10 ఏళ్లలోనే వ్యతిరేకం ఇంతగానో వస్తుంది? కాంగ్రెస్ ఎప్పుడు 5 ఏళ్లలో రావాలి. సిగ్గులేని వాళ్ళు అంతా కలిసి వానికి 100 దగ్గర డబ్బులు ఎక్స్ట్రా చేసి రాష్ట్రాన్ని నాశనం చేశారు, సర్వనాశనం చేశారు. ఒక్కరికి ఉద్యోగం లేదు. ఇప్పుడు రాష్ట్ర గురించి మాట్లాడండి, ఎందుకంటే అది టేక్ ఓవర్ చేయడానికి ఇప్పుడు మొత్తం మనమే చేయొద్దు. ఒక్కొక్క పాత్ర ఒక్కొక్కరు కొన్ని పరిధులు. నా పరిధి సిద్దిపేటే. నా సేవకి పరిధి లేదేమో కానీ నా రాజకీయం మాత్రం సిద్దిపేటలో ప్రజల్ని చైతన్యవంతులు. ఏమైనా రాజకీయ శత్రువు హరీష్ రావు గారే అంటారు. ఖచ్చితంగా ఆయన నిర్వీర్యం చేయడమే నాకు కావాలి. ఆయన చేసిన తప్పులన్నీ బయటికి రావాలి అంతే. ఆయనకు లొంగేదైతే ఉండదు, భయపడేదైతే అస్సలు ఉండదు. మళ్ళీ ఇంకో 4 సార్లు జైల్లో పెట్టినా పర్వాలేదు. రోజు నిద్ర పోయేటప్పుడు ఆయనను నేను నిద్రపోను. నా స్టేటస్లు చూడండి, రాత్రి 3 గంటలకు ఉంటాయి. నిద్రపోకుండా చేసిండు నన్ను. ఒకరిని ఈ మీద కొడితే ఓకే కానీ మనసు మీద కొట్టద్దు. నా కుటుంబం మీద కొట్టిండాడు. ఆడు చేసిన పెద్ద తప్పదే. వాడు వీడు అంటున్నారు మంత్రిని. మా దగ్గర కూడా పెద్ద పెద్ద వాళ్ళని వాడే అంటాడు. ఓకే. ఆడ రెస్పెక్ట్ లేనప్పుడు ఈడ రెస్పెక్ట్ ఉండదు. మరి నువ్వు ఏది నేర్పినో ఎమ్మెల్యేగా నేను అదే నేర్చుకో. వాని మీద ఇంక అమ్మ అక్క అని తిడతాడు, నేను అట్లా కూడా తిడతాదేం కదా. ఇవన్నీ వాస్తవాలా మీరు మాట్లాడేది? నేను ఏది అబద్ధం మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు చూస్తున్నది చక్రధర్ ఏదో బయట తిరిగే పూరంబొగ్గాని కాదు. నేను నా టైం వేస్ట్ చేయ. నాకు ఏదైనా చేతనైతే మంచిగా చేస్తా తప్ప ఎవరిని చెడగొట్టే కార్యక్రమాలు పెట్టుకోను. ఇక కామెంట్ చేసేటోళ్ళు అయితే వాళ్ళకి బుద్ధి రావాలని రోజు భగవంతుని మొక్కుతున్నా. ఒరే నువ్వు నా మీద పెట్టే దృష్టి, నేను ఏ పార్టీలో పోతున్నాను నీకు ఎందుకురా బాబు, నీకు అయ్యేదే ఉంది పీకేదే ఉంది. నీ అమ్మాయిని మంచిగా చదువుకో, నీకు నచ్చబోతే ఓటేయకు. నేను పూరంబొగ్గా నన్ను కూడా నన్ను గెలిపియకు, నన్ను ఎమ్మెల్యేనే చేయకు. నాతో వచ్చిందే ఉంది, నీకు పోయిందే ఉంది. అన్న నువ్వు ఏ పార్టీలో పోతున్నావే అంటావు. నీకు శాతనైతే హరీష్ రావు ఇంటి ముందు నిలబడి అన్న నీకు ఆస్తులు ఎక్కడ వచ్చినాయి అని అడుగు. అని చూస్తే రాలిపోతుంది ఒక్కొక్కడికి. అంటే మీ ఏందన్నా హరీష్ రావు గారు మీకంటే ఎక్కువ ఆస్తులు సంపాదించుకుంటున్నాను మీ బాధనా, లేదంటే అన్యాయంగా సంపాదిస్తున్నాను మీ బాధ? ఆయన ఒక ప్లాట్ అంత ఆస్తి లేదు నా దగ్గర. లేదా మీ దగ్గర ఆస్తులు లేవా? నా దగ్గర లేవండి. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? కావాలంటే మొన్ననే దేవి తీస్తే 10 కోట్లు వెళ్ళలే. ఓకే. మొత్తం తీసిండు మొన్న. ప్లాట్ అంత లేదా మీ ఆస్తి? లేదు. ఇప్పుడు వానికి ఎంత ఆస్తుందో ఎవరికి ఎంత ఆస్తుందో నాకు అవసరం లేదు. అవంతా అక్రమంగా సంపాదించాడు. నేను దొంగలేక సంపాదించలే. కష్టపడ్డా 10 ఏళ్ళు హైదరాబాద్కి వచ్చి నేను ఇప్పటికి 15 ఏళ్ళు అవుతుంది, 18 ఏళ్ళు అవుతుంది. అవును. నేను కూడబెట్టుకున్న పైసలే నేను పంచిన. దొంగ సొమ్ము అయితే ఎందుకు వస్తారండి? నేను నా జెంటిల్మెన్ సినిమాలు అర్జున్ కాదు కదా. ఓకే. నేను వాడు తిండికి లేకుండా కష్టపడ్డ రోజులు నేను మరి మొన్నటిదాకా. అంత దౌర్భాగ్య స్థితికి తీసుకొస్తే నిలదొక్కుని ఆర్ఎస్ ప్రవీణ్ సార్ నన్ను కరెక్ట్గా నిలబెడితే ఆడ నిలబడ్డా. చక్రధర్ అన్న ఒకటి చెప్పండి, మీకు అనేకమైన ప్రలోభాలు రాజకీయాల్లో ఉన్నప్పుడు లేదా మీ సేవా కార్యక్రమాలు ఉన్నప్పుడు వచ్చినాయి కదా, ఎందుకు అనవసరమైన ఈ కార్యక్రమాలు తీసుకొని నేను బాగా నా కుటుంబాలను ఇబ్బంది పెడుతున్నాడు, ఇక్కడ రాజకీయ వ్యవస్థ ఇట్లా తయారైందని అనిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా మీకు? మస్తు సందర్భాలు. ఇప్పుడు మా ఇంట్లోనే అన్నారు అసలు వీళ్ళకి రాకుండా అయిపోదు, మన బతుకు మనం బతుకుతా అయిపోదు, జనానికి చేసినాం ఎవడు కృతజ్ఞతగా లేడంటే తప్పది. వాళ్ళు కృతజ్ఞతగా ఉన్నారు కాబట్టి ఆ 16,000 ఓట్లు పడ్డాయి. ఆడు ఎంత ప్రలోభాలకు గురి చేసినా 16,000 ఓట్లు ఇచ్చారు. ఫ్రెషర్ అండి నేను, ఫ్రెషరు. నాట్ ఈవెన్ 1 రూపీ వంచకుండా వచ్చిన
మనం పెద్ద ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ఏం ఫ్యామిలీ కాదు, మన ఆయన ఏం పెద్ద అది కాదు. మేము చిన్నగా ఉన్నామో లేమో అని బతికిన వాళ్ళకే 16,000 ఇచ్చారంటే పాజిటివ్ 16,000 అయితే మంచిగా ఉన్నారు కదా. ఇట్స్ నాట్ ఏ జోక్ కదా, ఏం 100 ఓట్లు కావు కదా. అది దట్టు బీఎస్పీ మీద. బీఎస్పీని కార్నర్ చేసి చూసే క్రమంలో కూడా నన్ను అడాప్ట్ చేసుకున్నారు పబ్లిక్. అంతకు మించి మీరు బీజేపీలో కాంగ్రెస్లో ఉంటే ఇంకా ఎక్కువ వచ్చేసుకో. 60,000-70,000 ఓట్లు వచ్చాయి. అవును, అట్లా వస్తాయనే కదా వాళ్ళు కొంతమంది కుట్ర చేసిర్రు. జరిగిపోయి సరే ఇప్పుడు కుట్ర అంటే ఏడ్చేటోడు ఏడుతాడు, ఓడిపోయినామని ఆని మీద ఏడుతా ఉంటాడు. నేను గెలవని కూడా నీకు రాలే, కానీ ప్రజలకు ఒకటే చెప్తా, ఈ తిండికి ఠికానా లేని కేసీఆర్ కుటుంబం ఇన్ని కోట్లు ఎట్లా సంపాదించింది. ఓకే, ఇవాళ మళ్ళీ కేసీఆర్ని ఇంకోసారి సీఎం చేయాలంటుండు. కేటీఆర్కి సిగ్గు లేకుండా 6 నెలల్లో సీఎం అవుతాడా? సిగ్గు మన శరమేమని ఉండాలి. ఉండమంటావు సావమంటావు పబ్లిక్ని. ఉండలేకపోతున్నావు, అధికారం లేకుండా ఉండలేకపోతున్నావు. అశోకులు అవన్నీ లేవు కదా ఇప్పుడు. ఏదో పీకి ఐటీ కంపెనీలు తెచ్చినట్టు ఏం తెచ్చినావు? ఎస్కార్ట్లు, పోలీస్ గవర్నమెంట్ ఏంది? రేవంత్ వచ్చి మొత్తం పీక్ పారదో వీడు ఎక్కడికక్కడ. ఇలా ప్రజలు కల్లారా చూస్తుర్రు. ఇన్ని రోజులు 10 ఏళ్ళుగా దాపెట్టినావు. చూడంగా సరే ఇది రాజశేఖర్ గవర్నమెంట్లోనే కట్టిండు అని మాట్లాడుతుండు. మొన్న నువ్వు ఏం పీకినావు? పీకకుండా. నువ్వు ఏం పీకినావు అంటున్నా? పీకకుండా. అంటే అదే కంటిన్యూ చేసినావా? ఇలా విమర్శ చేస్తున్నావు. రైతు బంధు పైసలు వేయాలి అంటాడు. మీరేం గాడిదలు కాసిరా? నెల ముందు వేయాలని తెలియదా మీకు? ఎలక్షన్ ముందట టింగ్ టింగ్ అంటాడు. ఎడబడ్డాయి టింగ్ టింగ్ అని. ఇప్పటికి పడ్డాయా మరి? కవిత స్కామ్ చేయలేదా? ఈ బీజేపీకి శాతం అయితలేదు. ఎందుకు లోపలేస్తలేదు? వీళ్ళు వాళ్ళంతా ఒకటే. బీజేపీ నా మీద విమర్శించడం వాళ్ళకి ఒక్కటే ఒక క్వశ్చన్ ఇస్తా, కవితను లోపలేసి తర్వాత నన్ను తిట్టుర్రి. సింపుల్. అసలు అక్కడ లిక్కర్ స్కామే జరగలేదని మాట్లాడుతున్నారు. మరి ఆయనని ఢిల్లీ ఆమ్ ఆద్మీని లోపల ఎందుకు వేసారు? కక్షతో వేసారా? ఆయనకు ఉన్న న్యాయం మీకు జరగాలి కదా. లేడీ జెంట్స్ అని ఉండదు. క్రైమ్ ఇస్ ఏ క్రైమ్. వాళ్ళు చేసిరు అంతే. చెయ్యండి అయితే ఢిల్లీ అంతా మాట్లాడారు కదా. ఒక్కటండి, బీజేపీలో కొంతమంది ఉన్నారు వాళ్ళు బీఆర్ఎస్ని కాపాడుకుంటూ వస్తున్నారు అంతే. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, ఖచ్చితంగా ఒకటే. అది ప్రజలకు అర్థమైపోయింది కాబట్టి 10 సీట్లు కూడా ఇవ్వాలి వాళ్ళకి అంతే. టాప్ ఆర్డర్ ఎందుకు ఓడిపోయింది అని అడుగుతుంది. ఇలా చాలామంది చక్రధర్ ఏ పార్టీలో పోతున్నావు అన్నా అని కామెడీ చేస్తారు కదా. ఆ కామెడియన్ వాళ్ళని అడుగుతున్నా, మీ అన్నలు ఎందుకు ఓడిపోయారా? మీ అన్నలేర్రా? 1000 రూపాయలు వంచుతిరి. ఏడున్నారు మీ అన్నలు. మిమ్మల్ని ఎందుకో నమ్మలేదు. నాకు వచ్చిన ఓట్లు రాలే కొన్ని ప్లేస్లలో. 5,000 వచ్చినాయి బీజేపీలోకి. 5 కోట్లు ఖర్చు పెడితే 5,000 వచ్చినాయి. 100 రూపాయలు ఇవ్వలే. 16,000 మంది సిద్దిపేటలో. అదే ఇంకో దగ్గర అయితే అద్భుతంగా వచ్చాయి. గెలుస్తుండేనేమో చెప్పలేదు. కొంతమంది అంటారు అన్న నీకు డిపాజిట్ వచ్చిందా అని. నా డిపాజిట్ వచ్చిందో లేదో కానీ వాళ్ళకి ఇంట్లో అయితే వండుకోలే, కొట్లాడినా. మీరు చూడండి, ఫైనల్గా నేను జైలుకి పోయినా, ఇబ్బంది పడ్డా, నిలబడ్డా, లొంగిపోలే, కొట్లాడినా. ఇవి మీ జీవితంలో చూసుకోవచ్చు అంట. తర్వాత అంతా నేనైతే అక్కడ జెండా బాతిన 16,000 మంది సైన్యంతో. అన్న చివరికి ఒక 2 ప్రశ్నలు అడుగుతాం మిమ్మల్ని. ఏదో సేవా కార్యక్రమాలు చేసుకుందామని వచ్చిన చక్రధర్ గౌడ్ గారికి సిద్దిపేటకి ఎమ్మెల్యే కావాలని సోకు బాగా పడ్డది. సోకేం కాదు. సో ఎమ్మెల్యే కావాలంటే మంచి జనగాం ఉన్నది, మస్తు ప్లేస్. లేదు, సిద్దిపేటకే కావాలనేది మీరు బాగా టార్గెట్ పెట్టుకొని పనిచేస్తారు. నేను సిద్దిపేట పోను కదా ఎప్పుడు. ఇప్పుడు మేము వచ్చి 18 ఏళ్ళే. సిద్దిపేట పోవాలని నాకేం షోక్ లేదు. ఆడ ఎమ్మెల్యే కావాలనేది ఏం లేదు. కావాలని కూడా మస్తు. ఇప్పుడు సిద్దిపేటలో ఎమ్మెల్యే అయినా అసెంబ్లీలో కూర్చోబెడతారు. ఆదిలాబాద్లో అయినా అసెంబ్లీలో. సిద్దిపేటలో అయ్యిందని చెప్పి ఉన్న సపరేట్ కడతారా? కాదు కదా. ఇంకా ఆడ పోతే ఇంకెంత నష్టమో నాకు తెలుసు.